గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని ఆ రీతిగా ఆరాధన చేద్దాం. దయచేసి గమనించండి. మీకు నల్లగుండు, ఎర్రగుండు, పచ్చగుండు అనే ఆట గేమ్ తెలుసా? క్రౌన్ లాంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు. ఒక 25 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈ ఆట తెలుసు. ఎట్లుంటుందంటే అది ఇంత బాల్స్ ఉంటాయి, స్క్వేర్ ఆకారంలోనే ఉంటుంది ఒక బాల్. దానికి ఒకదానికి రెడ్ కలర్, ఒకదానికి బ్లాక్, ఒకదానికి వైట్, ఒకదానికి గ్రీన్, ఒకదానికి ఎల్లో వేస్తారు. ఆ గుండ్లన్నీ తీసి ఒక డబ్బాలో వేస్తారు. ఒక సోల లాంటి డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో వేసి దానికి మూత పెట్టి ఇట్టని ఊపుతాడు, ఊగుద్ది. ఊగి బోర్లు ఇస్తాడు. సరే, ఆడ గెలిచిన వాళ్ళకి దానికి బహుమతి ఇస్తాడు. ఇది ఎక్కువగా జాతరలలో, తిరణాలలో జరుగుతుంటుంది. ఇలాంటిది నల్లగుండు ఎర్రగుండు గేమ్ అని. అదొక బానిస కలిగిన వాళ్ళు ఆ ఆట ఆడతారు, డబ్బులు పోగొట్టుకుంటారు. సరే, ఇప్పుడు మంది అది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, దేవుని వాక్యం కూడా వినగలిగేటట్టు వింటే అది వాక్యంగా ఉంటుంది. లేకపోతే అర్థం కాక నల్లగుండు ఎర్రగుండు గేమ్ లాగానే అర్థం కాని పరిస్థితి, తిక్కమక్క పరిస్థితి, అయ్యోమయ పరిస్థితి, ఎటో పోయిన పరిస్థితి, ఏందో ఆందోళనకరమైన పరిస్థితి. అరే మాయకు వస్తే మేము మాయకు కూర్చుంటామే అని మాయకు చెప్పిండే అనేటట్టు కూడా వస్తుంది. ఎందుకు? మన కాన్సన్ట్రేషను అనేది ముఖ్యం. నేను మొన్న అన్నతో పాటు తిరువూరు వెళ్ళాను. ఆడ ఆ అన్న వాక్యము అసలు ఎంత అద్భుతంగా ఉందో. 5 అద్భుతమైన మాటలు చెప్పారు. దాన్ని తర్వాత భరత్ మళ్ళీ నేను నిన్న పోయినాం కదా, మేము మంచిగా జరిగిందని అంటే, అవునన్న నేను కూడా విన్నా అని మళ్ళీ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ అనుభూతిలో దాంట్లో ఈది వాడికి ఎట్లుంటుందో అట్లా మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకున్నాము. అయింది, అది మంచిగానే ఉంది. తర్వాత నిన్నటి సమయంలో కూడా నిన్న అన్నగారు అందించిన 3 మాటలే, అబ్బా అది ఇప్పటికీ అసలు నేను ఇంకా దాంట్లోంచి బయటికే రాలే. దాంట్లోనే ఈదుతున్నా, ఇంకా దాంట్లోనే ఉన్నా. ఇందా కారులో వచ్చేటప్పుడు నా భాగాన్ని నేను చదువుకోవాల్సింది, అన్న భాగమే నా చుట్టూ, నా తల చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది. అంటే ఏంటంటే మనం ఆస్వాదించాలి. ఆస్వాదించుకుంటూ, ఇప్పుడు ఒక బిర్యానీ ఉంది, ఎట్లా తింటాం దాన్ని? అట్లా ఆస్వాదించుకుంటూ దాని రుచిని, దాని ఫ్లేవర్ని అప్పుడు అది రుచి అన్నమాట. అప్పుడు మనకు తినాలనిపిస్తుంది, ఎక్కువగా తింటాం, బలవంతులంగా ఉంటాం. వాక్యం కూడా అంతే. ఏదో కర్మగాలో ఏదో బలవంతంగానో వచ్చి కూర్చుంటే అది వేస్ట్. రావాలి, వాక్యం వినాలి, నేను ఈరోజు నేర్చుకోవాలి, నా జీవితానికి అది బాగు కావాలి అన్నట్టుగా వస్తే అది వాక్యం అర్థమవుద్ది అన్నమాట. అందుకే చాలామంది అంటారు ఏం అర్థం కాదు. నీ బుర్రేడు ఉంటే అర్థమైంది, మన బుర్రేడు ఉంటే అర్థమైంది. ఒక్కోసారి నాకు కూడా అలాగే ఉంటుంది. అందుకే నేనేం చేస్తానంటే, అయ్యా నాకు వినబుద్ధి శక్తి, వినబుద్ధి జ్ఞానము నాకు దయచేయని ముందు ఆయన అడుగుతా. నాకు లేదు, నేను ఆయన అడుగుతా. ఆ రీతిగా మనం దేవుని మాట్లాడిందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. దయచేసి ఒకరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సహాయం కోసం చిన్న ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, కృపగల నా దేవా, నీ పాదములు కొందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి సజీవు లెక్కలో ఉంచి ప్రభు నాయన మమ్మల్ని నీ ఇంటికి రావాలి, నీ మాటలు వినాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను పూజించాలి, నీ బలలో చేయి వేయాలి, నిత్యరాజ్యానికి వారసులం కావాలని ఆశ నాలో మాలో ఉంచి రప్పించి నీ ప్రేమను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు మార్గంలో ఉన్నారు, వారిని కూడా త్వరగా తోడుకొని రమ్మండి. బలహీనుని ప్రభునైనా నన్ను బలపరచమని, నీ పనికే నన్ను వాడుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవండి, మరొకసారి చదవండి. ఆయన, ఇందాక ఎవరైనా చూడలేని వారు మరొకసారి గమనించండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ
చాలు. చూడండి, ఈ భాగంలో ఎంతో చాలా లోతైన భావం, ఎంతో ధ్యానం చేయాల్సిన భాగం. ఏది? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఏంటి దాని అర్థం? ఏంది దాని అర్థం? ఏదో చదువుతుంటాం, వెళ్ళిపోతుంటుంది, నెక్స్ట్ వస్తుంటుంది. దాన్ని పెద్దోళ్ళే చెప్పాలి. విడిచిపెట్టకూడని భాగ్యమని. ఎక్కడ? తండ్రితో సవాసము, ఆ పరలోక రాజ్యము విడిచిపెట్టితే అదే భాగ్యము. లేకపోతే విడిచిపెట్టకుండా ఉంటే అది భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాన్ని విడిచిపెట్టాడు అని దాని అర్థం. దాన్ని విడిచిపెట్టాడు. అక్కడ ఉంటే నాకు భాగ్యము అని అనుకోలేదు ఆయన. ఎక్కడుంటే? ఆ పరలోక రాజ్యంలో, ఆ తండ్రి దగ్గర ఉంటే అదే భాగ్యం, అదే సంతోషం, అదే ఆనందం అనుకోలేదు. దాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం అంట. దాసుని స్వరూపము, ఇది గమనించండి. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. ఇవన్నీ మాటకు ఒక పెద్ద ప్రసంగం ఉంటుంది, అది నేను చెప్పలేను, మన భాగం కాదు. సరే చూడండి, ఈ భాగం ఎట్లుంచితే ఏం చూసాము? రిక్తునిగా తీసుకున్నాడు, దాసుని స్వరూపం దాల్చుకున్నాడు, మనుషులుగా పోలి. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. చూడండి, ఇప్పుడు మనం 2 భాగాలుగా చూసుకున్నాం. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న స్థలము, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మాదిరి కలిగిన మాట. రెండవది నెహెమ్యా గారి గురించి మనం నెహెమ్యా జీవితం గురించి, అతనున్న పరిస్థితి గురించి చూస్తున్నాము. ఇక్కడ ఏముంది? నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు ఏముందంట? దుఃఖముఖము లేకపోయినా అని రాజుతో అంటిని. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా వాక్యాన్ని శ్రద్ధగా వింటే నేను ఏ రూట్లో వెళ్తున్నానో, తర్వాత ఏ రిఫరెన్స్ చెప్పగలుగుతానో, అసలు నా ఉద్దేశం, నాలో ఉన్న మాటలు వచ్చేస్తుంటాయి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి. కొన్ని సందర్భాలు నేను అలా క్యాచ్ చేస్తా, వాస్తవం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ మాట. ఒక్కొక్క సందర్భంలో వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా ఈ లైన్లో వెళ్తున్నారు ఇప్పుడు అన్నగారు, ఈ లైన్లో వెళ్తున్నారు, ఖచ్చితంగా ఈ రిఫరెన్స్కి దగ్గరగా సమీపంగా వెళ్ళొచ్చు, ఖచ్చితంగా నేను అనుకున్నది కాకపోయినా దానికి సమీపంగా, అంటే అంత తదేక ధ్యానంతో ఉంటే మనకు వాక్యం కూడా అర్థమవుతుంటుంది. చూడండి, ఇప్పుడు చాలా వరకు ఈ సందర్భం అర్థమయ్యే ఉంటుంది. వాక్య భాగం కూడా ఇది, ఆరాధన భాగం కూడా, ఆరాధన ఎలా చేయాలో కూడా కొంత తిరుగుతూనే ఉంటుంటుంది. ఏది? 2 మాటలకి అంతే, 2 మాటలు, 100 మాటలు అవసరం లేదు. సరైన వాళ్ళకి 2 మాటలు చాలు, 1 మాట చాలు. చూడండి, ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు? రాజుకి ఎదురుగా నిలబడ్డాడు. ఎక్కడున్నాడు? దుఃఖముఖంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బిక్కముఖంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏడుస్తున్న ముఖంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కోల్పోయిన ముఖంతో ఉన్నాడు. ఏమిటి అతని స్టేటస్? ఏమిటి అతని హోదా? ఏమిటి? అతను ఒక ఉద్యోగస్తుడు. ఎక్కడ? అర్థహస్త రాజు దగ్గర, అంటే సుషాను కోటలో అతనికి ఒక ఉద్యోగం ఉంది. ఏం ఉద్యోగం అది? స్వీపర్ ఉద్యోగమా? ఇంతకుముందు గతంలో చూసుకున్నాము. ఎక్కడ? మొర్దెకైకి ఏం ఉద్యోగము? ద్వారపాలకుడు ఉద్యోగము. మొర్దెకైకి ఏం ఉద్యోగం ఉంది? ఎస్తేరు గ్రంథంలో ద్వారపాలకుడు ఉద్యోగం. ద్వారపాలకుడు అంటే ఎక్కడ ఉండాలి? రాజుగారు ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు, ద్వారపాలకుడు ఎక్కడ? ఇదంతా కోట. ఆ కోటలో ఎక్కడో ద్వారం, మెయిన్ గేట్ ఎక్కడో ఉంటుంది. మనం ఆగ్రాలో చూస్తాం, రాజు నిల్చున్న స్థలం ఒకటి ఉంటుంది, తర్వాత దాని ఎంట్రన్స్ ఎక్కడో 2-3 కిలోమీటర్లో ఉంటుంది ఆగ్రా కోట చూస్తే. ఇప్పుడు అట్లనే అటువంటి స్టేటస్ కాదు, అటువంటి ఉద్యోగం కాదు ఇతంది. మొర్దెకై లాంటి ఉద్యోగం కాదు. ఎటువంటిది? రాజుకు అతి సమీపంగా ఉండే ఉద్యోగం. రాజుకి
గిన్నె అందించే ఉద్యోగము. గిన్నె అంటే రాజు ఏం తినాలనో ఏం తాగాలనో నెహెమ్యా దాన్ని పరీక్షించి ఆ తర్వాత ఇది మంచిదని ఎంచి, ఇది రాజుగారి ఆరోగ్యానికి మంచిదని ఎంచి, రాజుగారికి ఎటువంటి నష్టము చేకూర్చదని అతను ఎంచి, అతను తెలుసుకొని అతను ముందుగా భుజించి దాన్ని టెస్ట్ చేసి అనేకమైన ల్యాబుల ద్వారా లేకపోతే టెస్టులు చేసి దాన్ని అప్పుడు రాజుకు అందించేవాడు. రాజు దాన్ని నమ్మి, ఎవరిని నమ్మి? పాత్రలో ఉన్నదాన్ని కాదు, నెహెమ్యాని నమ్మి. నెహెమ్యా ఇచ్చాడు, నాకు ఆరోగ్యమైనది, నాకు మంచిది ఇది అని ఆ నెహెమ్యాని నమ్మి ఆ గిన్నె అతను పుచ్చుకునేవాడు. ఇప్పుడు అంత సమీపంగా ఉన్నాడు ఎవరికి? రాజుకి. ఎవరు? నెహెమ్యా. ఇప్పుడు అంత సమీపంగా ఉన్న వ్యక్తి ఎటువంటి స్థానంలో ఉంటాడు? రాజుకి ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. రాజు ఏసీ రూమ్లో కూర్చుంటే ఏసీ రూమ్లోనే, రాజు హాల్లో కూర్చుంటే హాల్లో, రాజు గార్డెన్లో ఉంటే గార్డెన్. గతంలో మొర్దెకై ఆడ ద్వారపాలకుడు, అక్కడ ఒక స్టూల్ వేసుకొని ఆడాడనో ఉండాలి, అతను ఉన్నాడో లేడో, రాజుకి అతని కమ్యూనికేషన్ ఉండదు పెద్దగా. కానీ నెహెమ్యాకి రాజుకి అలా కాదు, చాలా దగ్గర సాంగత్యం, దగ్గర సంబంధం, ఎప్పుడు ముఖం ఎదురుగా చూసుకునే ఆ సమయంలో ఉంటారు. అయితే ఇప్పుడు ఇటువంటి వసతుల్లో ఉన్న అతనికి ఏముంది? ఒక దుఃఖం వచ్చింది. విచారంగా నిలబడ్డాడు రాజు దగ్గర. రాజు అడుగుతున్నాడు, ఏ నెహెమ్యా, రోజు చూస్తున్నాను, ఎప్పుడు నా గిన్నె అందించేటప్పుడు చూస్తున్నాను, నువ్వు నా దగ్గర ఆయా పనులు చేస్తున్నప్పుడు చూస్తున్నాను, ఎప్పుడు నాకు సమీపంగానే ఉంటున్నావు, నేను ఎప్పుడు గమనిస్తున్నాను నీ ముఖము విచారముగా ఉన్నది. నీకు వ్యాధి లేదు కదా, సిక్ అవ్వలేదు కదా, నువ్వు రోగివి కాదు కదా, పేషెంట్వి కాదు కదా, ఏందో దిగాలుగా, విచారముగా, బాధగా, దుఃఖముగా ఎవరో పోయినట్టుగా ముఖం అలా పెట్టి కూర్చున్నావేంటి, అలా పెట్టి నిల్చున్నావేంటి అంటే, అయ్యా నా పితరులు సమాధులుండు స్థలము అనగా యెరూషలేము ఏమైంది? యెరూషలేము. ఈ నెహెమ్యా గ్రంథము బైబిల్లో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ గ్రంథము. అంటే ఇది అందరికి వచ్చిందే. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా, లేకపోతే ఆ లూకా సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఎలాగ అందరికి పరిచయము, వరుసగా చెప్పగలుగుతాం. ఒక 5-6 వచనాలు. కీర్తనలు 23 కూడా ఎలా చెప్పగలుగుతాం? కనీసం ఒక 2-3 వచనాలనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అలాగే ఆ భాగంలో ఈ నెహెమ్యా కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఈ నెహెమ్యా స్టోరీ కూడా తెలిసినదే. ఇది ఈజీ కూడా. ఇప్పుడు హల్లెలూయా పాడితే అనే పాట ఎంత సింపుల్గా వస్తుంది, అందరికీ వచ్చుద్ది ఆ పాట. కొన్ని పాటలు అయితే మనకు అంత అట్రాక్ట్గా రావు తొందరగా. ఈ నెహెమ్యా కూడా అంత దగ్గరగా వెళ్ళిపోయే భాగం అనమాట. అందుకని ఈ భాగం అందరికీ తెలిసింది కాబట్టి అడిగినప్పుడు చెబుతుంటే ఏముంటుందంటే ఉజ్జీవం ఉంటుంది, చెప్పే నాకు కానీ వినే మీకు కానీ ఒక చురుకుదనం అనేది ఉంటుంది. అందుకు అడగాల్సి వస్తుంది, లేకపోతే లెక్చరర్ పండితులు అని కాదు. సరే చూడండి, ఇప్పుడు ఈ నెహెమ్యా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతనున్నది ఒక రిచ్ పొజిషన్, ఒక ఉద్యోగము, ఒక పాలరాతి బండల్లో ఏసీ రూముల్లో ఉండే అతను దుఃఖముఖంతో ఉన్నాడు. ఎందుకు? యెరూషలేము కూల్చబడిందయ్యా. నీ ముఖం ఎందుకయ్యా అంత విచారం? నా యెరూషలేము కూల్చబడింది. అరే నీకేడు మంచి ఉద్యోగం ఉంది, మంచి స్థానం ఉంది, నా సన్నిధి ఎప్పుడు ఉంది, రాజు సన్నిధి ఎప్పుడు ఉంటుంది కాబట్టి అతను మంచిగా ఉంటున్నావు కదా, ఇక్కడ నువ్వు ఎక్కడ దాని గురించి ఆలోచిస్తావేంటి? అవునయ్యా, నేను దాన్ని ప్రేమిస్తున్నాను, దీన్ని యెరూషలేముని ప్రేమిస్తున్నానయ్యా, యెరూషలేము మందిరాన్ని ప్రేమిస్తున్నానయ్యా. ఇది లోక సంబంధమైన ఉద్యోగము, దీన్ని బట్టి నాకు సంతోషము లేదు, ఆ యెరూషలేమును బట్టి సంతోషము. కనుక అది ఇప్పుడు ఏమైంది? పాడైపోయింది. ఎలా తెలిసింది ఇతనికి? ఒకానొక సందర్భంలో వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వ్యక్తులు, ఇక్కడ నెహెమ్యా గారు ఉన్నారు, నెహెమ్యా గారు ఉండే కోట ఇదే, ఈ సుషాన్ కోట నాకు తెలుసు, నేను గతంలో వచ్చాను. ఒక 4 వ్యక్తులు, 4 సహోదరులు ఆ నెహెమ్యా దగ్గరికి వస్తారు. యోగక్షేమాలు అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చారు? మనూరు నుంచే వచ్చాము. ఏం సంగతులు, అందరూ బాగున్నారా? ఆయన బాగుండా, ఆయన బాగుండా అని నెహెమ్యా గారు అడుగుతున్నప్పుడు వాళ్ళు సమాధానం ఇస్తారు. ఏమని? అయ్యా ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఫలానుడు అంతా చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఏమన్నా సుఖంగా ఉన్నారంటే వారు కూడా సుఖంగా లేరు. ఏమైంది? వారి గుమ్మాలు కాల్చబడ్డాయి, వారు కూల్చివేరు, వాళ్ళ ఇల్లు మొత్తం నాశనం అయిపోయాయి. ఆ నెబుకద్నెజరు మళ్ళీ తిరిగి అటాక్ చేశాడు, మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. అందుకని ఇప్పుడు వాళ్ళు దుఃఖముఖంలో ఉన్నారు. ఎక్కడున్నారు? బూడిదలో ఉన్నారు. ఎక్కడున్నారు? కాల్చబడిన స్థితిలో ఉన్నారు. ఎక్కడున్నారు? పాడైపోయిన స్థితిలో ఉన్నారు. అందుకయ్యా నేను దుఃఖముఖముతో ఉన్నాను. అదే వార్త నేను వినుంటే, ఇప్పుడు సాధారణంగా మాది సిరిపురం, కోదాడి దగ్గర సిరిపురం. ఆ సిరిపురంలో మొన్న ఎలక్షన్లు జరిగినాయి కదా,
సర్పంచ్ ఎన్నికలు. అట్లనే ఏ ఎన్నికలు జరిగినా కూడా మా వాళ్ళు ఓటేయటానికి ఎలా వెళ్తారో తెలుసా? మీకు తెలుసు, మీరు కూడా వేసారు, అందరం వేస్తాం కాబట్టి ఆధార్ కార్డు తీసుకొని వెళ్తాం. వెళ్తే సెల్ ఫోన్ కూడా ఆడ ఆటంకం కాబట్టి తీసుకోకుండా ఇంటికాడ పెడతాం, లేకపోతే తీసుకొని పోతాం, ఏదో చేస్తాం. మా వాళ్ళు అట్ట బోరు. ఎవరు? మా పితరులే. ఎవరు? మా ఊర్లో ఉన్నవారే. గొడ్డలు తీసుకొని పోతారు. అక్షరాల సత్యం ఇది. గొడ్డలు, గండ్రగొడ్డలు తీసుకొని పోతారు. పోలీసులు ఉంటారు కంపల్సరీగా. మా సిరిపురంలో ఎలక్షన్ల టైంలో 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత ఒక పోలీస్ స్టేషన్ వెలుసుద్ది మా ఊర్లో. ఎందుకు? గొడవలు అవుతాయి కాబట్టి. ఈ వ్యక్తి ఇట్ట గొడ్డలు పట్టుకొని ఓటు వేయటానికి వస్తాడు పోలింగ్ బూత్లోకి. వచ్చినప్పుడు పోలీసులు ఆటంకపరుస్తారు. అయ్యా, నేను ఇది గొడ్డలు, ఇది నీకు మారణాయుధం అవుపడుతుందేమో, నాకైతే వ్యవసాయ పనిముట్టయ్యా, నేను ఇప్పుడు ఓటు వేసి వ్యవసాయం కోసం పోవాలి, మరి ఇది ఇక్కడ పెట్టనా, ఇక్కడ పెట్టుకోండి మరి అని అట్లా సమాధానం చెప్పి తప్పించుకొని పోతారు. ఎందుకు? వాడు ఆత్మరక్షణ కోసం చేసుకునేది. ఎందుకు? వాడు ఏదన్నా వస్తే అటాక్ చేద్దామని ఆయుధంగా పెట్టుకొని, మారణ ఆయుధంగా పెట్టుకొని వాడు వస్తాడు. అటువంటి ప్రాంతంలో నుంచి ఎవరన్నా మా వాళ్ళు వచ్చినప్పుడు నేనేమంటా, ఎలా ఉన్నారా పలానోడు, ఎలా ఉన్నాడు రా బాబాయ్, ఎలా ఉన్నాడు రా అని నెహెమ్యా అడిగిన ప్రశ్నే నేను కూడా అడుగుతా. అడిగినప్పుడు, అయ్యా వాడి పరిస్థితి మొన్న ఎట్లయింది, కొట్టుకున్నారు, వాడి పరిస్థితి తండ్రి కొట్టాడు, లేకపోతే కొడుకు కొట్టాడు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే పలానోళ్ళు మొన్న గ్రూప్ గొడవలు అయినాయి, తలకాయలు పగిలారు, హాస్పిటల్లో ఉన్నారు, అన్నయ్య తమ్ముడు అని ఎవడన్నా వచ్చి నాకు చెబితే బాగైందిలే. నేను అటువంటి గండ్రగొడ్డలి ఏరియాలు, కత్తుల ఏరియాలు, తాగుబోతుల ఏరియాలు ఉంటాయని నాకు తెలిసే నేను ఎక్కడుంటున్నాను? మిర్యాలగూడెంలో ఉంటున్నాను. ఎక్కడుంటున్నాను? పోలీస్ స్టేషన్కి సమీపంగా ఉంటున్నాను. ఎక్కడుంటున్నాను? సియోన్లో ఉంటున్నాను. ఎక్కడుంటున్నాను? స్వస్థ చిత్తుడై దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను. మీకు బుద్ధి లేదు, మీరు ఇంకా అక్కడే ఉన్నారు. ఎక్కడ? అదే గండ్రగొడ్డలి ప్రాంతాల్లో, అదే గొడవల ప్రాంతంలో ఉన్నారు అనేవాడిని నేనైతే అనేవాడిని. నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను, నాకు ₹1,00,000 శాలరీ వస్తుంది, నాలాగా మీకు బుద్ధి లేదా? ఆ ఊరిని వదిలిపెట్టి రావాలి కదా మీరు అక్కడ ఎందుకున్నారా అని నేను అనేవాడిని. నెహెమ్యా అలా అనలేదు. అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడ జరిగిన పరిస్థితిని తెలుసుకొని ఏం చేశాడు? దుఃఖపడ్డాడు. ఎన్నో ఫాస్టింగ్ ప్రేయర్లు వినుంటాం ఈ మాటలు. ఎంతగానో దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు, పోయాడు రాజు దగ్గర నిలబడ్డాడు. రాజు దగ్గర ఏ లెక్క నిలబడి ఉంటారు? రాజు దగ్గరికి సాధారణంగా ఓపెన్ హార్ట్ కావాలి. ఓపెన్ కావాలంటే చస్తే చచ్చా, లేకపోతే ఉద్యోగం ఉంటే ఉంది, పోతే పోయింది అని తెగించిన వాడైతేనే రాజు దగ్గరికి వెళ్ళాలి. అంటే చిన్న విషయాల్లో, ఏదో విషయాలు కాదు, ఇలాంటి విషయంలో నేను యెరూషలేముని తిరిగి కట్టుకోవాలి, నేను వెళ్ళాలి ఇప్పుడు అని అంటే, నీ ఉద్యోగం తీసేస్తాను అనొచ్చు. అయినా పర్వాలేదు, నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, నాకు ఎటువంటి నష్టం చేసినా పర్వాలేదు అని తెగించిన వాడై, ఎటువంటిది? ప్రాణానికి కూడా తెగించిన వాడై, ఉద్యోగానికి కూడా తెగించిన వాడై రాజు ముందు వచ్చి నిలబడ్డాడు. అయ్యా, నా యెరూషలేమంట కాల్చబడిందంటయ్యా, అది కూల్చబడిందంటయ్యా, నేను పోయి దాన్ని తిరిగి మరలా కట్టుకోవాలి, అందుకే నాకు బాధ ఉంది, అందుకే నాకు వేదన ఉంది. ఇప్పుడు రాజు ఏం చేశాడు? సరే, నీ మంచితనాన్ని బట్టి నీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఉద్యోగం నుంచి ఏం తీసేయట్లే. ఇతను ఆలోచించింది వేరే కావచ్చు, ఏం ఇది చేయట్లేదు, నీకు ఉద్యోగం ఉంటుంది, సరే నీకు పర్మిషన్ ఇస్తున్నాను. ఎటువంటి పర్మిషను? నీకేం కావాలి చెప్పు. కలప కావాలన్నా కలప ఇచ్చేస్తా, జనం కావాలన్నా జనం ఇచ్చా, కొన్ని ఆయుధాలు కావాలన్నా ఆయుధాలు కావాలి. ఈ లెక్కన ఈ నెహెమ్యా ఏం చేశాడు? ఒంటరిగా కాదు, ఎక్కడికి? యెరూషలేముని తిరిగి కట్టడానికి ఒంటరిగా వెళ్ళలేదు. నెహెమ్యా ఒక్కడు యెరూషలేము ప్రాకారాలు ఒక్కడు కట్టిందేం కాదు. ఎంతమంది కట్టారు? చాలామంది కట్టారు. చాలామంది సపోర్ట్ ఎవరికి ఉంది? నెహెమ్యా గారికి ఉంది. నెహెమ్యా గారికి ఆ ప్రాకారాలు కట్టడానికి, ఆ పడగొట్టబడిన ఆ ప్రాకారాలు మళ్ళీ నిలబెట్టడానికి, దానికోసం ఖర్చు పెట్టడానికి, దానికోసం శ్రమ పడటానికి ఎవరున్నారు? చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది మిత్రులు ఉన్నారు. రండి, మనం ఇప్పటిదాకా ఎడమెడముగా ఉన్నాం, దూరముగా ఉన్నాం, అయ్యా కలప పంపించండి. ఆ కలప పంపించాడు రాజు. రాజు ఎప్పుడు
నెహెమ్యాని కనిపెడుతున్నాడు. అరే, నెహెమ్యా మనవాడు కాబట్టి ఆడ కాల్చబడిన యెరూషలేముని కట్టడానికి వెళ్తాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు? ఇవాళ పునాదులు తీశారు, ఇవాళ ఏం చేస్తున్నారు? నీళ్లు కొడుతున్నారు, ఇవాళ ఏం చేస్తారు? గోడలు పెట్టారు, ఇవాళ ఏం చేస్తారు? ప్లాస్టింగ్ చేస్తున్నారు, ఇవాళ ఏం చేస్తున్నారు? ఒకటి కానుకొని ఒకటి కడుతున్నాడు, ఒకటి కానుకొని ఒకటి కడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసి నెహెమ్యా ఏం చేస్తున్నాడు? గోడ మీద కూర్చున్నాడు, గోడ కడుతున్నాడు. ఇటువంటి అన్ని రాజు అబ్జర్వేషన్లో సీసీ కెమెరాలో పెట్టుకొని చూస్తుంటుంటాడు, ప్రతిదీ తెలుసుకుంటుంటాడు. అంటే నెహెమ్యా ఒక్కడే తను తెగించుకొని వచ్చినవాడు కాదు. నెహెమ్యా అంటాడు, అనౌన్స్ చేస్తాడు, మనము ఇప్పటిదాకా వెడముగా ఉన్నాం, దూరంగా ఉన్నాం, మనందరూ రండి. వచ్చి ఎక్కడ ఒక నైట్ కూర్చున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. మనం ఇప్పటికే పాడైపోయాము, ఇప్పటికే చెడిపోయాము, ఇప్పటికే నష్టపోయాము, కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాము? అందరం కలిసి మళ్ళీ పడిపోయిన మన నిర్మాణాలను తిరిగి కట్టుకుందాం అని అందరినీ చైతన్యపరిచాడు. ఒకడు గోడకి కడుతుంటే, ఒకడు బరువులు మోస్తుంటే, ఒకడేం చేస్తున్నాడు? ఆయుధములు పట్టుకొని, దాన్ని నా లాంగ్వేజ్లో చెప్పాలంటే రౌడీలను పెట్టి అని చెప్పుకోవచ్చు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకోవటానికి ఏం చేస్తున్నారు? మానవుళ్ళే కావచ్చు, బయటోళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరేం చేస్తారు? మానవ స్వభావం ఏం చేస్తారు? రౌడీలను పెడతారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అగో దీన్ని కాపాడు అని ఏదో చెబుతుంటారు. సరే, తర్వాత విషయము. ఇప్పుడు ఈ నెహెమ్యా గారు కూడా ఒకడు బరువు మోస్తున్నాడు, ఒకడు గోడ గడుస్తున్నాడు, ఒకడు ఇది చేస్తున్నాడు, ఒకడు అది చేస్తున్నాడు. పని చేస్తుంటే ఒకళ్ళు ఏం చేస్తున్నారు? ఆయుధమును ధరించి ఆ విల్లును పట్టుకొని రంట్రా ఎవడొస్తాడో నేను చూసుకుంటా అనుకుంటా అతను గోడ పక్కన నిలబడ్డాడు. ఎవరికి అండగా? నెహెమ్యాకి అండగా. ఆ రీతిగా నెహెమ్యా గారు ఏం చేశారు? యెరూషలేముని అద్భుతంగా కట్టారు. కూల్చింది ఎవరు? ఒక ఆయన కూల్చాడు. ఎవరైనా? నెబుకద్నెజరు కూల్చేశాడు. ప్రాకారాలు కట్టింది ఎవరు? నెహెమ్యా గారు. మందిరాన్ని కట్టింది ఎవరు? జెరుబ్బాబేలు. సొలొమోను కట్టిందే కూల్చేశారు వీళ్ళు, జెరుబ్బాబేలు గారు. తర్వాత దాంట్లో వాక్యం చెప్పింది ఎవరు? ఎజ్రా గారు. దాంట్లో వచ్చి కూర్చొని తిన్నది ఎవరు? వీళ్ళందరికీ ఇప్పుడు తిన్నోడు తక్కువడని కాదు, ఈ మాట అనేసరికి ఎట్నో మనలో ఒక భావం వచ్చేసింది. తిండి గురించి ఏదో మాట్లాడుతాడు, తిండి బోతులు అంటాడు, ఇట్లా మనం అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోల ఉందండి, ఏది గిద్దె సోల ఉంది, దాంట్లో నీళ్లు కొలిసిన నేను. దాని సోల కాస్ట్ ఎంత? 100 రూపాయలు. దాంట్లో నీళ్లు కొలిసిన లీటర్ వచ్చేసింది. దాంట్లో బంగారం తైలం, బంగారం ద్రవం ఉంటుందిగా, బంగారం పోసి కొలిసిన. ఇప్పుడు ఆ సోల ఖరీదు ఏమైనా పెరిగిందా? అదే 100 రూపాయలు. అదే సోల్లో నీళ్లు కొలిచిన, అదే సోల్లో పప్పు కొలిచిన, అదే సోల్లో మట్టి కొలిచిన, అదే సోల్లో బంగారం కొలిచిన. ఆ సోల కాస్ట్ 100. బంగారం కొలిచిందని 5,000 ఏం కాలేదు దాని ఖరీదు. ఇప్పుడు అట్లనే కట్టినా, వాక్యం చెప్పినా, వాక్యం విన్నా, తిన్నా, ఊడ్చినా, ఆగం చేసినా వీళ్ళంతా ఎవరు? ఒక పాత్రే, ఒకళ్ళే. దానికి ఎక్కువ తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ లైన్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇది ఒక సబ్జెక్టు ప్రకారం మంచిగా ఉంటుంది అనమాట. కూలగొట్టింది ఒక ఆయన, గోడలు కట్టింది ఒక ఆయన, తర్వాత మందిరం కట్టింది ఒక ఆయన, వాక్యం చెప్పింది ఒక ఆయన. ఎవరిని ఎప్పుడు నియమించుకుంటాడు? సరే, వాళ్ళని అట్లా నియమించుకుంటాడు. సరే, ఆ భాగం మంది కాదు. సరే, ఇప్పుడు చూడండి, రమ్యంగా కట్టారంట. ఎంతముందు ఎప్పటికన్నా ఇంతకుముందు ఉన్నది కదా, ఇంతకుముందు ఒకలాగా ఉన్నది కదా, ఏది? ఆ చుట్టు ప్రాకారం కోల్చబడక ముందు అంతకన్నా వెడల్పుగా, అంతకన్నా రమ్యంగా, అంతకన్నా ఎత్తుగా, అంతకన్నా విశాలంగా పెరిగింది కూడా అంట స్థలము. అలా కట్టారు. ఎవరు? నెహెమ్యా గారు కాదు. నెహెమ్యా గారితో పాటు కొంతమంది ప్రజలు, కొంతమంది జనము. నెహెమ్యా ఈ నుంచి ఈడికి కడితే ఈ నుంచి ఒక ఆయన కట్టుకుంటా, ఆ నుంచి ఒక ఆయన కట్టుకుంటా, ఆ నుంచి ఒక ఆయన కట్టుకుంటా, ఆ నుంచి అట్లా దాన్ని దపాలుగా అందరూ కట్టుకున్నారు. అందరూ ఇది అయిపోయారు. అక్కడ అది కట్టే సమయంలో చాలామంది నెహెమ్యా గారికి ఎవరు? శత్రువర్గమే పోగయ్యారు. నువ్వు రాజు పోదాం అనుకుంటున్నావా? రాజుకు విరోధంగా ఈ పని చేస్తున్నావని ధిక్కారమైన మాటలు వచ్చాయి. నువ్వు ఇప్పుడు గోడ కడుతున్నావు కదా, ఒక నక్క ఎక్కి ఆ గోడ మీద కూర్చుంటే ఏమైంది? ఆ గోడ వాళ్ళ హేళన చూడండి, ఎటువంటి హేళన.
ఇతను ఎంతో ప్రయాసపడి ఉద్యోగం వదులుకొని ఎంతో ప్రయాసపడి ఆ గోడను కడుతుంటే, ఆ ప్రాకారం కడుతుంటే, ఓహో నువ్వు ఇది కడుతున్నావు కదా, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నావు? సన్మల్లట్టు, టోబియాలు, ఇంకోటి ఉంటాడు, ఆ ముగ్గురు వచ్చి అంటుంటారు, ఓ నువ్వు ఈ గోడ కడుతున్నావు, ఇంత కష్టపడుతున్నావు, ఇంత ప్రయాసపడుతున్నావు, వారి పనులన్నీ వ్యర్థం చేసుకొని వాళ్ళని అందరిని ఆయత్తపరిచి నీ చుట్టూ తిప్పుకొని ఈ గోడలు కడుతున్నాగా, దీని మీదకి ఒక నక్క ఎక్కి కూర్చుంటా గోడ కూలిపోద్దని హేళనగా మాట్లాడుతున్నారు. అయినా కూడా అతను లెక్క చేయకుండా ఆ గోడ మీద ఉండి పని చేస్తుంటే, రండి సరే నువ్వైతే ఆపట్లేదు, మేము ఎంత హేళన చేసినా, ఎంత హెచ్చడి చేసినా, ఎంత నిన్ను అవమానపరిచినా నువ్వైతే ఇది కావట్లేదు, మనం ఒక సెటిల్మెంట్కి వద్దాం, పలానా చోట కూర్చుందాం, రాజుకు సన్నిధిలో కూర్చుందాం అని వీళ్ళు వచ్చి అంటుంటే అతను ఏమంటాడు, ఈ పని మిక్కిలి గొప్పది, మిక్కిలి విలువైనది కనుక ఈ పనిని వదిలిపెట్టి నేను రాను, మీతో కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పడానికి నేను రాను, ఈ పని మిక్కిలి విలువైనది, దీన్ని వదులుకొని నేను ఈ గోడ దిగి నేను వచ్చి మీతో సంభాషించాలన్నా నెవర్, అది జరగని పని, మీరు వెళ్ళిపోయి నేను రాలేను. ఆ రీతిగా అట్ట అవమానాలు పడుతూ, అంత కష్టమైన జనాన్ని ఆయత్తపరుస్తూ, విజిలేస్తూ, ఈలగొడుతూ, బూరధ్వనులు వినిపిస్తూ, చైతన్యపరుస్తూ, తాము రక్షించుకుంటూ, ఆయుధాలు మెయింటెనెన్స్ చేస్తూ, దేవుని శక్తితో వాళ్ళు గోడ కట్టేశారు. అయిపోయింది, అట్లా రమ్యంగా కట్టేశారు. అయితే చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. చాలు, తన కుమారుని చూడండి మళ్ళీ 16వ వచనం, ఏది 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఏది 3వ అధ్యాయం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఇప్పుడు ఎవరంట, ఎవరి కోసము? చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 4వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, పెద్ద వచనం చదవండి. జబులును మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను. చాలు, చూడండి ఇప్పటిదాకా మనం నెహెమ్యా గారి గురించి చూసాము. పరిశుద్ధ గ్రంథంలో, మన బైబిల్ గ్రంథంలో నెహెమ్యా ఒక హీరో, నెహెమ్యా ఒక ప్రవక్త, లేకపోతే నెహెమ్యా ఒక పనివాడు, ఒక పని చేసేవాడు, ఒక బాధ్యత కలిగిన వాడు, ఒక ఫైర్ కలిగిన వాడు, ఒక వేడి కలిగిన వాడు, ఒక ఉద్దేశం, ఒక సంకల్పం కలిగిన వాడు. నీకు పరిశుద్ధ గ్రంథంలో 60 పుస్తకాల్లో నీకు ఎవరు బాగా ఇష్టమని అంటే నెహెమ్యా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెహెమ్యా నా దృష్టిలో చాలా గొప్పవాడండి. అతను ఉద్యోగం వదులుకున్నాడు, కోల్చబడిన ఆ బూడిదలో పడి బొరలాడి అవమానాలు పడుతూ, నిందలు పడుతూ, అనేక మందితో వార్నింగులు పడుతూ మంచిగా రమ్యంగా అందంగా కట్టాడు యెరూషలేము గోడల్ని. అందరికీ మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చాడు, ఆరాధన చేసుకోవడానికి అవకాశం కల్పించాడు అని చెప్పుకుంటే అతను మన దృష్టిలో హీరో అవుతాడు. కానీ అతని కన్నా గొప్పవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అతని కన్నా గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. నెహెమ్యా ఏం చేశారు? ఒక సమూహాన్ని జతపరుచుకున్నాడు. ఈ పని నా వల్ల కాదు, అంతే కదా. అందుకే కదా అతన్ని ఇప్పుడు ఒక్కో సమయంలో ఏమనిపిస్తుంది, ఒక పని కోసం ఒకళ్ళు వెళ్ళలేక ఇద్దరిని తీసుకొని వెళ్తుంటాం. ఎందుకు? నేను సెట్ డౌన్ అయినా, నాకు చేత కాకపోయినా నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేద్దు అన్నట్టుగా. సరే, ఇప్పుడు ఈ పని నా ఒక్కడి వల్ల కాదు. ఏది? ఈ మందిరపు ప్రాకారము చుట్టూ ప్రాకారము కట్టడం, గోడలు కట్టడం నా వల్ల కాదు. అందుకే మనందరం కలిసి కడుదాం రండి. మనందరము
కలిసి కడదాం రండి, మనందరం కలిసి చేద్దాం రండి, ఇది నా ఒక్కడి కోసము కాదు మనందరి కోసము అని జనాన్ని ఆయత్తపరిచి, ఎక్కడున్న వాళ్ళ కోసము, బూడిదలో ఉన్న వారి కోసము, బూడిదలో ఉన్న కోసం, వేదనకరమైన స్థితిలో ఉన్న వారి కోసము, పాప సంబంధమైన స్థితిలో ఉన్న వారి కోసము అతను వేరే వారి హెల్ప్ అనగా రాజు హెల్ప్ తీసుకున్నాడు ముందుగా, తర్వాత ప్రజల హెల్ప్ తీసుకున్నాడు, తర్వాత తన హెల్ప్ తాను తీసుకున్నాడు, తర్వాత దేవుడి హెల్ప్ కూడా తీసుకున్నాడు అనుకోండి. సరే, ఈ రీతిగా అతను ముందుకెళ్ళాడు, ఆ రీతిగా కట్టాడు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారైతే ఎవరి హెల్ప్ గమనించాలి, ఎవరి హెల్ప్ తీసుకోలేదు. అతను చివరికి తన తండ్రి కూడా తనకు హెల్ప్ చేయలేకపోయాడు. అంటాడు కదా అతను, నా దేవా నన్నెందుకు. తన తండ్రి కూడా తన చెయ్యి, ఇంతకుముందు నెహెమ్యాకి ఎలా ఉంది, నీ చెయ్యి నేను పట్టుకుంటా, నేను చెయ్యి నేను పట్టుకుంటా, దాన్ని ఏమంటారు, చైను సిస్టమా, దాన్ని ఏదో అంటారు, మానవహారం టైపులో నెహెమ్యా గారు జనాన్ని ఆయత్తపరిచి ఆ గోడల్ని కట్టేశారు. యేసుక్రీస్తుకి చెయ్యి పట్టుకోవటానికి తన తండ్రి కూడా లేడు. ఆ సమయంలో తన తండ్రి కూడా తన చెయ్యి వదిలేశాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు గెత్సెమనే తోటలో ఉండినప్పుడు విలన్స్ ఉంటారు కదా, ఎవరు, సైన్యం ఉంటుంది కదా, శత్రు సైన్యము, వాళ్ళు వచ్చి పట్టుకోవాలని చూస్తుంటారు. యేసువు నువ్వా అని యేసును వాళ్ళు గుర్తుపట్టలేదు, ఎప్పుడు చూడలేదు, ఆయన గురించి వినుంటారు. అరే యేసు పలానా చోట ప్రార్థన చేసుకుంటుండంట, ఆడొకటి చెప్పిండు కాబట్టి మీరు వెళ్ళి పట్టరండి అని రాజు ఆజ్ఞాపిస్తే, సరే ఆ తోటలోకి వచ్చారు. ఆడొక 10-15 మంది అవుపడుతున్నారు, దాంట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉన్నారు. ఉంటే యేసు నువ్వు అంటే దాన్ని గమనించి ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు, అయ్యా మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు? నజరేయుడైనా యేసుని. అయితే ఆ యేసుని నేనే, వారిని పోనీడి, వారిని వదిలేయడి, వారిని పోనీడి. ఎవరిని? శిశువుల్ని, అక్కడ ఉన్న వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తుకి సంఖ్యలు పడ్డాయి. యేసుక్రీస్తుకి ఏం పడ్డాయి? సంఖ్యలు పడ్డాయి. యేసుక్రీస్తుకి మెడల చుట్టూ, లేకపోతే కాళ్ళ చుట్టూ, లేకపోతే శరీరం చుట్టూ పెద్ద ఉక్కు సంఖ్యలతో, చైన్లతో బంధించి అతను తీసుకొని వెళ్తున్నారు. అర్థమవుతుందా? అతన్ని తీసుకొని వెళ్తుంటే అంతకుముందు బొంకిన వారు ఉన్నారు కదా, అంతకుముందు నేనుంటా, నీకు ఆపద రాకుండా నేనుంటా, నీ మీదకు ఉప్పెన రాకుండా నేనుంటా, నిన్నెవడు మాట అనకుండా నేనుంటా, నన్ను దాటుకొని నీకు సమస్య రావాలి అని బొంకిన వారు చాలామంది ఉండి యేసుక్రీస్తుని బంధించి తీసుకుపోతుంటే ఏమయ్యారు? వాళ్ళందరూ పారిపోయారు. దూరం నుంచి చూస్తున్నారంట, దూరం నుంచి గమనిస్తున్నారు. ఈ సైన్యము యేసును తీసుకుపోతూ ఇంకెవడనున్నాడా ఈడ యేసు అనుచరులు అని చూసుంటే వాడు ఇట్లా దూరం నుండి చూస్తున్న, ఆ పేతురే కావచ్చు, ఆ యోహానే కావచ్చు, ఆ శిశువులే కావచ్చు, అరే ఏం జరుగుతుంది ఇట్లా చూసినప్పుడు, ఆ సైనికుడు ఇటు చూసినప్పుడు ఇటు ఏం ఎరగనట్టు ఇటు తిరిగి ఉంటారు. అదేగా మానవ స్వభావం. నాకేం తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదని తిరుగుంటారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎవరిని కాపాడు నిమిత్తము మత్తయి సువార్త 4:16 ఉన్న జనము, ఏ జనము? ఆ జనము మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారిని రక్షించు నిమిత్తము ఒక్కడే ఆ యాగము చేశాడు. ఎవ్వరు అతనికి సపోర్ట్ లేరు. సపోర్ట్ ఉంటాడు కదా, ఎవరు? ఇస్కరియోతు మంచి సపోర్ట్ ఉంటాడు కదా అని పక్కన పెట్టుకుంటే వాడు ఏం చేశాడు? అతనే బంధించేది, అతనే అప్పచెప్పేశాడు, అతనే నమ్మక ద్రోహం చేశాడు. అతను ఇప్పుడు సమీపంగా లేడు. పేతురు ఉంటాడు కదా అని అనుకుంటే పేతురుని కూడా ఉంచుకోలేదు. నెహెమ్యా గారు ఏం చేశారు? ఆయుధాలు పట్టుకోండి, ఎవడొచ్చినా సరే ఏం చేయండి, అరటిపండ్లు కోసియండి అని అన్నాడా? ఎందుకు పెట్టుకున్నాడు ఆయుధం? ఈ జేబులో నేను పెన్ను ఎందుకు పెట్టుకున్నా? రాసుకోవటానికే కదా. పళ్ళల్లో మటన్ తిని పళ్ళల్లో పుల్లలాగా ఉపయోగించుకోవటానికా? కాదు, ఎందుకు? రాసుకోవటానికే. మరి ఆయుధాలు ఎందుకు పెట్టుకోమన్నాడు ఆయన? ఆయుధం పట్టుకొనే బయలుదేరాడు అని ఉంటుంది ఫస్ట్. ఎందుకు? ఎవడన్నా వస్తే చూడండి. అయితే పేతురు కూడా అటువంటి ఆయుధం, దీన్ని రిఫరెన్స్గా పెట్టుకొని ఆయన కూడా ఒక ఆయుధం పెట్టుకొని ఆడేదో ఎమోషనల్ సీన్ జరుగుతుంటే, యేసుక్రీస్తుని బంధిస్తుంటే తోటివాడి చెవుని తెగ నరుకుతాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అతని వైపు చూసి, ఆయుధం ఎందుకు దాన్ని తీసాడా, పక్కన పడేసాయి. నా తండ్రి ఇప్పుడు తలుసుకుంటే, నేను నా తండ్రికి మొరపెడితే ఏం జరుగుతుంది? ఆకాశము నుంచి, నా తండ్రి సన్నిధిలో నుంచి ఏంటి అనేకమైన సైన్యములను
దింపలేడని నువ్వు అనుకుంటివా? నా తండ్రి దగ్గర సైన్యం లేదా? సైన్యములకు అధిపతి అగు యెహోవా కదా నా తండ్రి. అతను నేను ఇప్పుడు అయ్యా ఇప్పుడు పంపించు, నా మీదకు 10 మంది వచ్చారు అని పంపించు అని అంటే ఆయన దింపలేడని నువ్వు అనుకొని నీ తుప్పు పట్టిన కత్తిని తీసి వాడి చెవుని నరికావా? ఇక చాలు, ఆపేసేయి, దాన్ని తీసి లోన్. అంటే కత్తిని వాడమాకు, అంటే తిరుగుబాటుని వాడమాకు, అంటే సమాధానాన్ని ప్రశ్నకి ప్రశ్న కౌంటర్ని వాడమాకు. నెహెమ్యా అయితే గోడ మీద కూర్చొని రా మనం మాట్లాడుకుందంటే, అరే మీరు పనికి మాలిన వారు, మీతో నేను ముచ్చటించను, నేను మిక్కిలి విలువైన మిక్కిలి గొప్పదైన ఈ పనిని చేయుటకు నేను పూనుకున్నాను, మీ పనికి మాలిన చేష్టలు పనికి మాలిన పెత్తనాలు చేయటానికి నేను రాను అని అన్నాడు అతను, నెహెమ్యా గారు. యేసుక్రీస్తు ప్రభులు వారైతే అనాలి, మౌనం వహించాడు. మీరేం చేయాలి అది చేయండి. వాస్తవానికి మనకి చావు ఇంకొక నెల రోజులు, ఇంకొక సంవత్సరం, ఇంకొక 10 రోజులు ఉందంటే ఎలా ఉంటుంది మన ఫీలింగ్? అబ్బా ఎప్పుడు వస్తుందో 5వ తారీఖు, అబ్బా ఎప్పుడు వస్తుందా 10వ తారీఖు, అబ్బా ఎప్పుడు వస్తుందా 25వ తారీఖు అనుకుంటామా? అమ్మో ఏముంది, గంట అయింది, అర్ధగంట అయింది, ఇంకా అమ్మో నా పిల్లట్లు నా భార్య ఎట్లా. యేసుక్రీస్తు ప్రభువుల వారికి పుట్టుకతోనే తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మందిరంలో వదిలిపెడితే మళ్ళీ ఎత్తుక్కుంటూ ఈ తల్లిదండ్రులు వస్తే, అయ్యా నువ్వు ఆడున్నావు అంటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను దేవునింట్లో దేవుని మందిరంలో ఉన్నాను. ఏమిటయ్యా నీ తండ్రి చిత్తము? ఏమిటయ్యా నీ తండ్రి చిత్తము? నువ్వు ఈరోజు మందిరానికి ఎందుకు వచ్చావు, ఈరోజు సియోనికి ఎందుకు వచ్చావు అంటే నువ్వు ఇచ్చే ప్రశ్న ఏంటి? ఆరాధన చేయడానికి వచ్చాను. ఏడేదో తినటానికో ఏడేదో రెస్ట్ తీసుకోవటానికో కాదు కదా, ఆరాధన చేయటానికి వచ్చామని చెప్పగలుగుతాము. నీ తండ్రి చిత్తం ఏమిటి? నీ తండ్రి చిత్తము నేను చచ్చిపోవటమే. నా తండ్రి చిత్తము నేను చచ్చిపోవటమే, నేను నిందల పాలు కావటమే, నేను అవమానాల పాలు కావటమే, నేను దెబ్బలు తింటమే, నేను అని ఉయ్యబట్టమే, నేను పిడిగుద్దులు గుద్దబట్టమే, నేను మరణించటమే, నేను రక్తం చిందించడమే, అదే నా చిత్తం అని ఆయన ఎప్పుడన్నాడు ఆ మాట? చిన్నప్పుడు మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎతుకుతున్నప్పుడు, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుటకు నేను ఇక్కడ ఉన్నాను, నేను వీళ్ళ దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాను, నేను ఆ చిత్తాన్ని నెరవేర్చడాన్ని నేను మొదలుపెట్టాను. దేనికి? నేను చావటానికి సిద్ధమవుతాను. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. నీకు నాకు తెలిస్తే, మన మరణం తెలిస్తే, మనకి జ్వరం వస్తేనే జలుబు చేస్తేనే వామ్మో ఇది అదే అట్టుంది పెద్దదట్టుంది కదా, పలానా కరోనా అనుకుంటున్నాను అని భయం అవుతుంటుంది. నేను పంజాబ్ వెళ్ళి వచ్చేటప్పుడు కొద్దిగా జలుబు చేసి ఆ వాతావరణం అంత కోల్డ్ ప్లేస్ కాబట్టి అన్నగారికి చెప్పిన, అన్న నేను హైదరాబాద్ వచ్చిన అన్నాను. చెప్పినప్పుడు అన్న మరి రా, మరి వచ్చి ప్రార్థన చేయించుకొని పోదు అని అంటే, నేను సర్లే అన్న మళ్ళీ అనుకున్నా, అరే నాకు ఇప్పుడు కోల్డ్ ఉంది అని చేస్తున్నాం, ఫ్యామిలీ ముగ్గురం కూడా వాతావరణానికి ఆ జలుబుకి. నేను ఇప్పుడు అన్నగారికి పోతే ఒకవేళ నాకేదైనా ఉందేమో, మళ్ళీ ఎట్లుంటుందో డిస్టర్బ్ అవుద్దులే అని కూడా నాకు అనిపించింది. ఏదైనా దేవుడేమో చూసుకుంటాలే అని వచ్చేసినాం. కానీ ముందైతే నాకు తలంపు అయితే ఉంది, నేను ఈ జలుబు నాకు ఎటువంటి జలుబు, ఇది మామూలు జలుబు అయితే ఓకే, ఇంకేదన్నా జలుబు అయితే నేను ఆడేదన్నా అంటించుకొని వస్తే మళ్ళీ ఇబ్బంది కదా, సంఘంలో మళ్ళీ ఇబ్బంది కదా, సేవకుడికి ఇబ్బంది అయితేమో తప్పించుకుందామన్న ఆలోచన కూడా కలిగి ఉన్న ఆ రోజు. సరిగ్గా ఏదో ధైర్యం చేసి రాగలిగిన. అంటే మనకు ప్రాణాపాయం ఉందేనంటే మనం భయపడతాము, బాధపడతాము, ఏడుస్తాము, ఎవరిని మనశ్శాంతికి ఉంచము. అయితే దేవుడికి మాత్రం అది ఫస్ట్ నుంచే తెలుసు, అతను పుట్టుక నుంచే తెలుసు. అతను రాజుగా ఉన్నప్పుడు బోళంలోని భాగమే అది. బోళం ఎందుకు? శవాన్ని భద్రపరిచేది. ఒక కలరా గోళీ లాంటివి, ఒక బ్లీచింగ్ లాంటిది. సాంబ్రాన్ అంటే తెలుసు, బంగారం అంటే తెలుసు, బోలం అంటే అది ఒక మెడికేటెడ్ పదార్థము. ఆ వస్తువు చెడిపోకుండా ఉంచేది, ఆయన మరణాన్ని గుర్తు చేసేది. ఆయన ఎప్పుడు పుట్టిన కొన్ని గంటల్లో ఇతను చావడానికే పుట్టాడు అని గుర్తు చేయడానికి ఆ బోలాన్ని కూడా అటు సమర్పించారు. ఇప్పుడు నెహెమ్యా గారి గురించి చూసాము. నెహెమ్యా గారు ఏం చేశారు? అది కట్టడానికి అనేక మంది సపోర్ట్ తీసుకున్నాడు. అయినా మళ్ళీ ఏం చేశాడు? పోయి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఎటువంటి డ్యూటీ? తనకు కావాల్సిన ఉన్నతమైన స్థానంలో జాయిన్ అయ్యి ఉంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఏం చేశాడు మన కొరకు? చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, ఇందా చదివిన భాగమే, 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. మనమంటే ఎవరిమి? మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను చీకటిలోను కూర్చుండి ఉన్నవారు, అటువంటి వారి చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న మనందరి కోసం ఆయన ఏం చేశాడు?
ప్రాణము పెట్టాడు. నెహెమ్యా గారైతే గోడ కట్టేసి చేతులు దులుపుకొని మళ్ళీ వచ్చి తన డ్యూటీలో తను జాయిన్ అయ్యాడు. నేను గోడ కట్టాను, నేను మంచి పని చేసుకున్నానని చెప్పుకున్నాడు, అయిపోయింది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే నెహెమ్యా కన్నా గొప్పవాడు. ఇక్కడ నెహెమ్యా నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఉదాహరణకి నాకన్నా అన్నగారు పొడుగ్గా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, నాకన్నా బలంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి చెప్పాలి. ఇది చెప్పేదాకా ముందుకెళ్ళను. నాకన్నా అన్న ఎత్తుగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? నేను పొట్టిగా ఉన్నానే అర్థం, అంతేనా? నేను పొట్టిగా ఉన్నానా? నేను 5'6" ఉన్నా, నేను పొట్టోడినా? నన్ను పొట్టోడని అనగలుగుతారా మీలో ఎవరైనా? అనగలుగుతారా? నేను పొట్టోడంటే 3 ఫీట్లు 4 ఫీట్లు. మొన్న ఒక వాక్యం చూసుకుంటూ వచ్చిన తిరువురు పోయి వస్తుంటే ఆ దైవ సేవకులు, అదే జోసఫ్ గారా, ఆయన మరణించారు ఈ మధ్యన మహిమలో వెళ్ళి, అతన్ని పొట్టోడు అనొచ్చు. అతను ఎంత దైవ సేవకులైనా, ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎంత మంచి వాక్యం చెప్పినా ఏమంటాం, పొట్టి పాస్టర్ ఉన్నాడు అన్న జోసఫ్ అన్న అంటే జోసఫ్ అన్న ఎవరన్నా అని అన్నా నేను కారులో, పొట్టి పాస్టర్ అన్నా అంటే అవునన్నా నిజంగా నాకు తెలుసు. అతను పొట్టోడు అనొచ్చు. అన్న నాకన్నా కొద్దిగా ఎత్తున్నారంటే నేను పొట్టుండి అవుతున్నా. అలాగే నెహెమ్యాకి ఏదో భాగాలు చూపెట్టాము. నెహెమ్యా డల్ అని కాదు, నెహెమ్యా కన్నా గొప్పవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ రీతిగా గొప్పవాడు? చీకట్లో కూర్చున్న, మరణకరమైన పరిస్థితుల్లో కూర్చున్న మనల్ని వెలికి తీయుట కోసం అతను మరణాన్ని ముందుగానే తెలుసుకొని మరణించడానికి అతను వచ్చి ఆ మరణానికి ఎదురుగా అతను వెళ్ళినవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. నెహెమ్యా అయితే తన వారి కోసం చావలేదు, తన వారి కోసం ఉద్యోగం వదలలేదు. అసలు తన వారిని వదులుకొని అతను ఎందుకు వన్స్ అపాన్ ఏ టైం ఆ నెబుకద్నెజరు అది చెరలోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ గుంపులోంచి పారిపోయి వచ్చి ఉద్యోగం సంపాదించుకున్నవాడు. ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పిరికివాడై వచ్చే సుషన్ కోటలో జాయిన్ అయ్యి ఆడ ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆడ ఉద్యోగం చేస్తున్నవాడు. వన్స్ అపాన్ ఏ టైం వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకున్నప్పుడు మళ్ళీ పోయి దేవుని పని చేశాడు. సరే, ఆ గోడలు కట్టాడు. ముందైతే ఆ నుంచి పారిపోయి వచ్చిన వాడే. ప్రభువైన యేసుక్రీస్తు అయితే అలా పారిపోలేదు. మీరు ఎవరిని ఎతుకుతున్నారు? నన్నేనా? అయితే నన్ను అరెస్ట్ చేయండి. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయండి? వాళ్ళని పోనీడి, వాళ్ళని వదిలేయండి. ఎందుకు? వారి పాపాలన్నీ నేను మోసుకొని నేను వెళ్ళాలి, నేను ప్రయాణం చేయాలి. అందుకని ఆయన మన కొరకు మరణించాడు. ఎవరిని బాగు చేయటానికి? మనందరినీ బాగు చేయడానికి. మనమందరం ఎక్కడ ఉన్నాం? కోల్చబడిన పాడైపోయిన పరిస్థితిలో ఉండినప్పుడు, మన పాపం చేత అటువంటి మరుగైన ప్రదేశంలో ఉంచబడినప్పుడు ఆయన మనల్ని చూసి నెహెమ్యా గారు యెరూషలేముని ప్రేమించినట్టుగా ఆయన లోకమును ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. కనుక ఆయన నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాను. మనం అప్పుడు ప్రేమించినప్పుడు మనం ఎక్కడున్నాము? పాపంలోనే ఉన్నాము. అయినా ఆయన మనల్ని ప్రేమించి మన కోసం వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని మనం ఏం చేయాలి? ఇంకేం చేయాలని అడుగుతారేంటన్నా? నా కోసం నెహెమ్యా అయితే ప్రాణం పెట్టలేదు. నెహెమ్యా అయితే ఒక గొప్ప పని చేసి ఉండొచ్చు. కానీ నెహెమ్యా కన్నా గొప్పవాడు నా దేవుడన్నా, మన దేవుడన్నా, ఉమివేయబడ్డాడన్నా, కొరడాలతో కొట్టబడ్డాడన్నా, పిడిగుద్దులు గుద్దబడ్డాడన్నా, తన శరీరాన్ని అప్పగించుకున్నాడన్నా. నెహెమ్యా దగ్గరికి వచ్చారు శత్రువులు. రారా నీ సంగతి చూద్దాం. ఎక్కడిగా వచ్చారు? పోండి మీరు, పనికిమాలిన వ్యవస్థ, మీరంతా నరకానికి పోతారు, మీరంతా పాతాళానికి పోతారు. మీకు ఒక రోజు ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థానంలోకి వెళ్తారు. నేను మంచి పని చేస్తాను, నేను ఆడికి వస్తా అని అన్నాడు. దేవుడైతే అలా రావాలన్నా మీ దగ్గరికి? ఎక్కడికి రావాలి? మరణానికి రావాలి. ఎక్కడికి? చంపటానికి, ఎక్కడికి? సిలువేయటానికి. నేను వస్తా అనుకుంటూ వచ్చి ఎవ్వరి సపోర్ట్ లేకుండా. ఎవరు? శిష్యులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు. తన తండ్రి ఉన్నాడు. తన తండ్రి కూడా చేయి వదిలేశాడు చివరి ఎవరి కోసం? మనందరి కోసం. ఎక్కడున్న మనల్ని? చీకట్లో ఉన్న మనల్ని, ఎక్కడ? పాపంలో ఉన్న మనల్ని బ్రతికించు నిమిత్తం ఆయన మన కొరకు చనిపోయాడు. నెహెమ్యా అయితే చనిపోలేదు. నెహెమ్యా కన్నా గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, నెహెమ్యా జీవితాన్ని మా దృష్టిలో తీసుకొని వచ్చినారు. రాజ ఉద్యోగిగా తానుండి సుఖవంతమైన జీవితంలో జీవిస్తూ కూడా దేవుని ప్రజల క్షేమం కొరకై ఆ శిథిలావస్థలో ఉన్న ప్రాకారమును కట్టడానికి, గుమ్మాలను నిలబెట్టడానికి క్రయం చెల్లించిన వాడుగా ఉన్నాడు.
అంతకంటే అధికంగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా పాపంలో పతనమైపోయిన మమ్మలను విమోచించుట కొరకు, విడిపించుట కొరకు, నిర్జీవులుగా ఉన్న మమ్మను బ్రతికించుట కొరకు, జీవమును పోసి మమ్మను బ్రతికించే దాని కొరకై జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చి సిలువలో మీ ప్రాణాన్ని అర్పించి రక్తము కార్చి ఘోరమైన శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించి విడుదల విమోచన కలిగించినందుకు వందనాలు. నెహెమియా కంటే గొప్పవాడవుగా మీరున్నారని సమాజంలో మిమ్మల్ని గురించి పాడి కీర్తించడానికి, గణపరచడానికి